బతుకుదేముంది, బతకాలి అనుకుంటే ఎలాగైనా బతకొచ్చు. కానీ గుళ్ళో నందిలాగా బతకడానికి, బురదలో పందిలాగా బతకడానికి చాలా తేడా ఉంటుంది. 4 రోజులున్నా పర్వాలేదు, నందిలా బతుకుదాం, దర్జాగా కాలర్ ఎగరేసుకొని బతుకుదాం. ఎందుకు ఆ పంది లాంటి బతుకు? 10 మంది కడుపు కొట్టి బతికే బతుకు అవసరమా? కనీసం రేపు నువ్వు పోయిన తర్వాత సరే, నీ దగ్గర 4 డబ్బులు ఉంటే 400 మంది వస్తారేమో, కానీ ఆ 400 మందిలోంచి 4 కన్నీటి బొట్లు కూడా ఎవరు రాల్చరు. అబ్బా పోయిండు, దరిద్రం పోయింది, వీడు ఇన్ని రోజులు ఎంతమంది కొప్పలు కూర్చుండో, పీడ వదిలింది అనుకుంటారు. అదే నలుగురికి ఒక పూట అన్నం పెట్టి చూడు. నీకు పెట్టే స్తోమత లేకపోతే నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పక్కోడి కడుపు కొట్టకుండా బతకడానికి ప్రయత్నించు. కనీసం పోయిన రోజున 4 కన్నీటి బొట్లు ప్రేమతో రాల్చుతారు. అది కదా మనం సంపాదించుకోవాల్సింది. డబ్బే కావాలనుకుంటే ఏముంది, ఏ రకంగా అయినా సంపాదించవచ్చు. కానీ అదే పెద్ద జబ్బై కూర్చుంటే ఆ జబ్బుతోనే చచ్చి ఊరుకుంటారు.